కళాభవన్ మణి ఎలా చనిపోయారు? సహజ మరణమా లేక హత్య జరిగిందా? మరణించి 3 నెలలు గడిచినా కూడా ఒక్క క్లూ కూడా ఎందుకు దొరకలేదు? ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. కేసు విచారణ ఫైల్ సిబిఐ చేతికి వచ్చింది. మిస్టరీ వీడుతుందా? మార్చి 6న త్రిశూర్లోని ఫామ్ హౌస్ లో కళాభవన్ మణి విగతజీవిగా మారి కనిపించారు. పోస్ట్ మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ రిపోర్టు కూడా వచ్చాయి. కొత్త అనుమానాలు రేగుతున్నాయి తప్ప మణి మృతికి గల కారణాలు మాత్రం అంతుపట్టడం లేదు. కళాభవన్ మృతి కేసులో కేరళ పోలీసులు ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. కేసు విచారణలో చెప్పుకోదగ్గ పురోగతి కూడా లేదు. మణి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఇదే విషయం చెప్పడంతో సిబిఐ విచారణకు ఆదేశించింది కేరళ ప్రభుత్వం. మణి మృతిపై కేరళ పోలీసులు ఎందుకు ఆధారాలు సేకరించలేకపోయారో, కేసు పక్కదారి పట్టిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కళాభవన్ మణిపై విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. చనిపోవడానికి 2 రోజుల ముందు మణి స్నేహితులతో కలిసి మందుపాటిలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చనిపోయారు. మందుపాటిలో ఏం జరిగింది అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. మణి శరీరంలో విష రసాయనాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. మణి బాడీలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఈ రిపోర్ట్ ఇచ్చింది. అయితే కొచ్చిలో పరీక్షలు చేయిస్తే క్లోర్ఫెరిఫోస్ అవశేషాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చాయి. రకరకాల నివేదికలు రావడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కళాభవన్ కేసు విచారణను కేరళ పోలీసులు సరిగ్గా డీల్ చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే కేసును పక్కదారి పట్టించారని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణలోనైనా నిజాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి.